జాగ్రత్తగా గమనించాలి. నువ్వు చేసేటువంటి తప్పులు ఎప్పుడు నీకు అర్థమవుతాయో తెలుసా? నువ్వు చేసేటువంటి తప్పులు, నువ్వు చేసేటువంటి పొరపాటు అంటే నీ యొక్క స్థితి, మీలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి బలహీనత ఎప్పుడు తెలుస్తుంది అంటే మంచి నేను కప్పుకొని ఉన్నప్పుడు నీకు తెలియదు. మంచి అనేది కప్పుకొని ఉన్నంత వరకు నీకు తెలియదు. ఆ మంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కడి మిగిలిపోతావు, అప్పుడు నీకు అర్థం. కాబట్టి మంచి కప్పి ఉన్నంత వరకు వారిలో ఉన్నటువంటి లోపం వారికి కనబడలేదు. ఆ మంచితనం అనేది ఎప్పుడైతే పక్కకు వెళ్ళిందో, ఆ మంచితనం నుండి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో వీళ్ళు, అప్పుడు వీరిలో ఉన్న లోపం, వీరిలో ఉన్న అసహ్యం, వీరిలో ఉన్నటువంటి దుర్గంధం, వీరిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావము, వీరిలో ఉన్నటువంటి ఆ బుద్ధి అంతా బయట కనబడుతుంది. కాబట్టి అలా బయట కనబడుతుంటే అయ్యో నేను ఎలా ఉన్నామా, నా శరీరం ఎలా ఉందా, అంతవరకు వీరికి సిగ్గు లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చేసింది సిగ్గు, దాచుకునే సిగ్గు, దాచిపెట్టుకునే సిగ్గు వచ్చేసింది. అంతవరకు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడు సిగ్గుపడుతున్నాను, చేసిన తప్పుకు సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడేటువంటి స్థితికి మనం రాకూడదు. మనం సిగ్గుపడేటువంటి స్థితికి రాకూడదు. మనం దేవుని ఆలోచనతోనే రావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ప్రతి భార్య భర్తలను దేవుడే నడిపిస్తాడు. ఏంటండి? ప్రతి భార్య భర్తలను ఇద్దరిని దేవుడే నడిపిస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకో. ఏంటి అంటే దేవుడు భార్య భర్తలను ఇద్దరిని, భర్త భార్య ఇద్దరిని దేవుడు నడిపిస్తాడు. వారి ఇద్దరిని ఒకే ఆలోచన కలిగి ఇద్దరిని నడిపిస్తారు. మీరు ఈ పని చెయ్యండి, ఇలా చెయ్యండి అని దేవుడు భార్య భర్తలను ఇద్దరిని నడిపిస్తారు. అయితే వీరిద్దరు కూడా చేయాల్సిన పని ఏంటంటే భర్త దేవుని మాట వినాలి, భర్త దేవుని మాట వినాలి, భార్య భర్త మాట వినాలి, భార్య భర్త మాట వినాలి, భర్త దేవుని మాట వినాలి. జాగ్రత్తగా ఈ ఇద్దరు గనక దేవుని స్థితిలో లేకుండా, భర్త దేవుని స్థితిలో లేకుండా భార్య దేవుని స్థితిలో ఉంది అంటే భార్య దేవుని మాట వినాలి, భర్త భార్య మాట వినాలి. ఎందుకు? భర్త దేవునిలో సరిగ్గా లేడు కాబట్టి, దేవుని స్థితిలో సరిగ్గా లేనటువంటి స్థితిగా ఉంటుంది కాబట్టి ఈ భర్త ఆ భార్య మాట వినగలుగుతూనే ఆశీర్వాదంలోనికి వస్తాను. అలా కాకుండా నాకు నచ్చిందో నేను చేసుకుంటూ వస్తాను అంటే అంత లోకానుసారంగా వెళ్ళే వాళ్ళు లోకానుసారంగా కూర్చోబడతారు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మీరు చెప్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి పరిశుద్ధాత్మను మాట్లాడుతున్న మాటల్లో మీరు అండర్లైన్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని మాట వినాలి, ఇద్దరు దేవుని మాట వినాలి. అలా వినగలిగే వారు భర్త దేవుని మాటే వినాలి, దేవుడు ఏం చెప్తాడో అది చేసుకుంటూ వెళ్ళాలి. భార్య ఖచ్చితంగా భర్త మాట వినాలి. ఇది దేవుడు భార్య భర్తలను నడిపించే విధానం. ఇక్కడ ఆదామును హవ్వను చేశాడు. దేవుడు అవ్వకి ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించింది ఎవరికి? ఆదాముకు. ఎప్పుడైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే ఈ భార్యాభర్తలు ఇద్దరిని కూడా తీసుకొని వచ్చేసి ఆదాము నువ్వు ఈ పని చేయి, మీరిద్దరు ఇలా చేయండి, ఇలా చేయి అని చెప్తూ ఉంటారు. అలాగా భార్యాభర్తలు ఇద్దరిని దేవుడు నడిపించాలంటే దేవుడు ముందు ఎవరితో మాట్లాడతాడు అంటే ఆదాముతోనే మాట్లాడతాడు. మీకు అంతగా తెలియాలంటే, అంతగా గుర్తు తెలియాలంటే మనం రెండో వద్దకు వెళ్తాం. ఎన్నో వద? రెండో వద్దకు వెళ్తాం. చదువుకున్నాం ఆది కాండంలో 12వ అధ్యాయం మొదటి వచనం. 12వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి
నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మాట ఎవరితో మాట్లాడాడు? సారాతోనా, అబ్రహాముతోనా? చెప్పాలి జాందాస్. అబ్రహాముతోనా, సారాతోనా? అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడుతున్నా అంటే, నీ బంధువులను విడిచిపెట్టి, నీ తల్లిదండ్రులను, బంధువులను, రక్త సంబంధికులను విడిచిపెట్టి ఇదిగో నేను నీకు చూపించు దేశమునకు. అంటే దేవుని యొక్క రూల్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు అందరి మధ్యలో ఉంటే నీ విలువ తెలియదు. నువ్వు బయటికి రావాలి, నువ్వు నా మాట వినాలి, నా మాట కలిగి నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో అప్పుడు నా వాల్యూతో నువ్వు ఒక ప్రత్యేకంగా కనబరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ భార్యాభర్తలతోనైనా సరే దేవుడు మాట్లాడే మాట ఇదేనండి. ఇదే ఏంటో తెలుసా? నీ బంధువులని, రక్త సంబంధికులను ముందు వదిలిపెట్టి రావాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే జాగ్రత్త గమనించండి. భార్యాభర్తల బంధువుల్లో లేదంటే తల్లిదండ్రుల్లో వీరి మధ్యలో నుంచి ఏమవుతుందంటే, వీరు దేవుని యొక్క సన్నిధి, దేవుని ఉద్దేశంను నెరవేర్చాలి అంటే నెరవేర్చనటువంటి వీరు దేవుని మాట వినాలంటే వినలేరు. ఒక మనిషి దేవుని మాట అయినా వింటారు, లోకంలో ఉన్న మనుషుల మాట అయినా వింటారు. అంతే, దేవుని మాట అయినా వింటారు, మనుషుల మాట అయినా వింటారు. ఇక్కడ ఏదేని తోటలో ఆదాము అవ్వ ఏం చేశారంటే, దేవుని మాట వినాల్సిన వీరు సర్పం మాట విన్నారు. ఎవరి మాట విన్నారు? సర్పం మాట విన్నారు. సర్పమును సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించిన దానిని ఆ సృష్టికర్త మాట వినకుండా సృష్టించిన దాని మాట వినేసి దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అర్థమవుతుంది? నువ్వు లోకంలో ఉన్నటువంటి మనుషుల ఆలోచన నీ ఆలోచనలోనికి రాకూడదు. నీ ఆలోచన ఏమిటంటే దేవుని ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆలోచనను తారుమారు చేసేటువంటి మనసులకు నువ్వు దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఏంటంటే నీ ఆలోచనలను తారుమారు చేసే మనస్సులకు నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు ఎంతసేపు దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే వింటూ ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాము నేను నీకు చూపించు దేశమునకు నువ్వు రావాలి, నువ్వు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుడికి ఏదైతే చూపిస్తాడో ఆ దేశానికి వెళ్ళాలి. కనాను దేశానికి వచ్చారు, అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థన చేశాడు. షెకెముకు వచ్చాడు, అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థన చేశాడు, షెకెములో ఉన్నాడు. ఇంకా అక్కడ అలా తిరుగుతూ వస్తుంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇలా చేస్తున్నటువంటి ఇతని జీవితంలో, ఇతను ఉన్నటువంటి గ్రామంలో, ఇతను ఉన్న ప్రాంతంలో కరువు వచ్చేసింది. కరువు ఎప్పుడైతే వచ్చేసిందో, కరువు వచ్చినప్పుడు తన ఆలోచన మారిపోయింది. కరువు ఎప్పుడైతే వచ్చిందో, కష్టం ఎప్పుడైతే వచ్చిందో, బాధ ఎప్పుడైతే వచ్చిందో, తన ఆలోచన మారిపోయి దేవుడు చెప్పేంత వరకు అంటే దేవుడిని అడగాలి. నేనేం చేయాలంటే దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు. ఆమె అంటే దేవుడు నేను నీ బంధువుల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు అంటే దేవుడి శాతకాని వాడు కాదు. నువ్వేంటో ప్రూవ్ చేయించడానికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వేమిటో ప్రూవ్ చేయడానికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు, బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చిన నీవు ఎప్పుడైతే కష్టం వచ్చిందో, కర్మ వచ్చిందో, బాధ వచ్చిందో, మైండ్ సెట్ మారిపోతున్నటువంటి ఆ మైండ్ సెట్ని బట్టి తను సొంతంగా ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ చాలా కష్టంగా ఉంది, ఇక్కడ అందరూ ఎవరు చూసినా కూడా చాలా వింతగా చూస్తున్నారు, అసలు మనం తినేటువంటి తిండి సరిగ్గా ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి దీని నుండి మనం విముక్తి కలగాలి అంటే ఇదిగో ఐగుప్తు దేశం బాగుంది, అక్కడ వర్షాలు బాగున్నాయంట, ధాన్యం బాగుందంట, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐగుప్తుకు వెళ్ళారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుని ఆలోచన ఏమిటో మిమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాం. వీరి యొక్క స్థితిని బట్టి వీరు సొంతంగా మరలా
మరల వీరి ఆలోచనను మార్చుకొని ఇది కూడా దేవుడి చిత్తంలో ఒక భాగమే అనుకొని మరల వారి యొక్క రూటును మార్చుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వారికి ఏమైంది అంటే ఎదురు పరిస్థితులన్నీ అడ్డం తిరిగాయి. తన భార్యని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అలా ఎత్తుకొని వెళ్ళిపోతే అలాగ ఉంటే అదే దేవుడు వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిన భార్యను మరలా తీసుకొని వచ్చేసి తన చేతికి అప్పచెప్పడమే కాదు, ఐగుప్తులో ఉన్న ధన సమృద్ధితో కలిపి తీసుకొని వచ్చారు అంట. హల్లెలూయా. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తు చేసుకోవాలి. దేవుని ఆలోచన తెలియకుండా మనసును చేసేటువంటి తప్పుల విషయంలో దేవుడు ఎంత బాధపడతాడో తెలుసా? దేవుని ఆలోచన ఏమిటో నీకు తెలియకుండా నీ అంతటా నువ్వు బాధపడి, నీ అంతటా నువ్వు మనసులో ఏదో ఊహించేసుకొని, నీ అంతటా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటే దేవుని ఎంత గాయపరిచినట్టు అవుతుందో తెలుసా? అలా గాయపరుస్తున్నటువంటి ఆ హృదయంలో ఆ బాధ దేవుడు ఏమన్నా, ఈ బాధ ఒకరోజు నీకు తెలుస్తుంది. ఈ బాధ ఒకరోజు నీకు తెలుస్తుంది. అబ్రహాము, నీకు పుట్టే సంతానము కూడా ఒక దినం ఇదే ఐగుప్తు దేశానికి వెళతారు. ఐగుప్తు దేశానికి వెళ్ళి 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. అప్పుడు నన్ను మొరపెట్టి అయ్యా తప్పు చేసి ఆ గుడ్డలు బాదుకొని ఏడవంగా అప్పుడు వచ్చేసి నేను విడిపించుకొని తీసుకొని వస్తాను. నేను ఎలాగైతే ధన సమృద్ధితో విడిపించుకొని తీసుకొని వచ్చాను, అలాగే నీ ప్రజలను కూడా విడిపించుకొని తీసుకొని వచ్చాను. అప్పుడే తన హృదయంలో నీ జీవితంలో ఇది ఐగుప్తు దేశానికి వెళ్ళేసి నేను ధనముతో ఎలాగైతే తీసుకొని వచ్చానో అదే శాపం నీ సంతానం మీద పడి ఉంటుంది. దేవుని హృదయంలో అది మిగిలిపోయింది. చాలా మంది తల్లిదండ్రులు చేసేటువంటి తీసుకునేటువంటి నిర్ణయాలు పిల్లల జీవితంలో ఎంత ప్రభావం చూపెడుతుందో తెలియదండి. దేవునితో ఆటలాడకూడదు. దేవుని యొక్క ఉద్దేశం తెలియకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే పిల్లల మీద భయంకరమైన ప్రభావం పడుతుంది. పిల్లల మీద పడిన ప్రభావం నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు. నువ్వు అప్పటికల్లా ఉండొచ్చు, లేదంటే చనిపోవచ్చు. కానీ నువ్వు చేసే అపరాధం వలన, నువ్వు చేసే పాపం వలన, నువ్వు తీసుకున్న రాంగ్ డిసిషన్ వలన, నిర్ణయం వలన నీ పిల్లల మీద ప్రభావం పడుతుంది. నీ పిల్లల మీద పడిన ప్రభావం వలన ఎలా ఉంటుంది అంటే, నా ప్రియమైన దేవుని ప్రేమ, వారి యొక్క వంశం, వారి యొక్క స్థితి అంతా శాపగ్రస్తమై ఉంటుంది. 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో బ్రతకడానికి కారణం ఏం జరిగిందంటే, ఇక్కడ అబ్రహాము తీసుకున్న నిర్ణయం రాంగ్ నిర్ణయం. వెళ్ళకూడని చోటికి వెళ్ళడం, దేవుని ఉద్దేశంలో దేవుని నిర్ణయాన్ని వివేచించకుండా, ఆలోచించకుండా తన ఇష్టం వచ్చినట్టుగా చేయడం వలన అక్కడ దేవుని హృదయం ఎంత బాధపడిందో, ఎంత వేదన చెందిందో, అంతకు మించిన 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బాధపడ్డారు. కాబట్టి దేవుని బాధ పెట్టకండి. దేవుని హృదయాన్ని మీ సొంత నిర్ణయాల వలన, మీ సొంత ఆలోచనలతో దేవుని బాధ పెట్టకండి. అలా బాధ పెట్టని స్థితిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఆది కాండం 16వ అధ్యాయం 2వ వచనం. అదే ఆది కాండం 16వ అధ్యాయం 2వ వచనం. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఆమె వలన నాకు సంతానం కలుగునేమో అని అబ్రహాముతో చెప్పాను. సారా ఒక నిర్ణయం తీసుకుంటుంది. యెహోవా నాకు పిల్లల్ని కనకుండా చేశాడు.
కాబట్టి ఇదిగో ఆగని నీకు ఇస్తున్నాను, తీసుకో అని నాకు పిల్లల్ని కనిపించేసి. ఇప్పుడు ఐదవ అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును, ఆలోచన. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్టు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. జాగ్రత్తగా ఒక కుటుంబం చాలా ప్రశాంతంగా సాగుతున్నటువంటి కుటుంబంలో దేవుడు స్త్రీని ఎందుకు చేశాడో తెలుసా? స్త్రీని ఎందుకు చేశాడో తెలుసా? ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి చేశాడు. ఇది మీకు నమ్మితే మీకు అంగీకారంగా ఉండకపోవచ్చు, మీరు నా మీద పొరగా చూడవచ్చు, అర్థమవుతుందా? ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేది ఎవరో తెలుసా? ఒక స్త్రీ. ఒక పురుషుడిని తీసుకుని వెళ్ళి పాతాళంలో తల క్రిందలు వేసేసి ఇలా ముంచి తెలిసి బాగుంది. ఇప్పుడు బతికమ్మా అని ఇలా ముంచి తీసి తీయగలిగే అధికారం ఉన్నది ఎవరికో తెలుసా? ఒక్క స్త్రీకి ఆ అధికారం. అంటే ఏ అధికారం అంటే స్థిమితంగా ఒక నిర్ణయం మీద ఉండదు. స్త్రీ స్థిమితంగా ఒక నిర్ణయం మీద ఉండదు. ఒక మాట అంటాడు, 4 క్రాపులు ఒక చాట ఉన్న ఏం డిస్టర్బ్ ఉండదు. 4 క్రాపులు అంటే 4 పురుషులు ఒకే రూములో ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఏదో చెప్పుకొని ఉంటారు. 2 పప్పులు ఒక్క చోట ఉంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అంటే 2 స్త్రీలు ఒక ఇంట్లో ఉంటే మాత్రం నువ్వేం చేశావు చిచ్చుకుంటూ ఉంటావు. అది అత్త కోడలు కావచ్చు, తల్లి కూతురు కావచ్చు, లేదంటే 2 ఆడపడుచులు కావచ్చు, లేదంటే 2 ఏమైనా కావచ్చు, 2 స్నేహితురాలు కావచ్చు. కానీ ఆ 2 కొప్పులకు మాత్రం పడదు. తన బుద్ధి తనగనచ్చు. అంటే స్థిమితమైన మనస్తత్వం స్త్రీలో దేవుడు పెట్టలేదు. కానీ నువ్వు జ్ఞానం కలిగి ఆ స్థిరత్వంలోనికి నువ్వు రావాలి. అందుకే యేసయ్య నీ కొరకు వధించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధం ఏమిటో తెలుసా? నిన్ను చేసిన ఉద్దేశం ఏంటో తెలుసా? దేవునికి నీ భర్తని దేవునికి దూరం చేయడం నీ పని. ఒకవేళ నీ భర్త కనుక దేవుల్లో లేకపోతే కనుక నువ్వు దేవుల్లోనికి వస్తావు. నీ భర్త దేవుల్లో లేకపోతే నువ్వు దేవుల్లోనికి వస్తావు. నువ్వు దేవుల్లోకి వస్తావు. దేవుల్లోకి వచ్చేసి చక్కగా ఏంటంటే దేవుల్లోకి రావచ్చు కదా అని అంటారు. నీ భర్త దేవుల్లోకి వచ్చేసి ఎంతో శ్రేష్టంగా మారిపోయాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీ భర్త మీద నువ్వు రివర్స్ అవుతావు. ఏం పనికి మానవాడిగా నువ్వు ఏం చేస్తున్నావు అంటే భర్త యొక్క మంచితనం ఏమవుతుందో తెలుసా? శాతగంతనంగా మారిపోయి ఇక అప్పుడు నీ ప్రతాపం ఏంటి? సంవత్సరాల కొద్ది నన్ను పెట్టిన టార్చర్ అంతా తీసుకొని పగ తీర్చుకోనేటువంటి స్వభావం నీలోనికి వచ్చేస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుడు ఇక్కడ అబ్రహాము దేవునితోనే మాట్లాడతాడు, దేవునితోనే ఉంటాడు, దేవుని నిర్ణయమే చేస్తాడు, దేవుని నిర్ణయమే వింటాడు, దేవుని యొక్క చిత్తాన్ని చేస్తాడు అనుకున్నటువంటి సారా దేవుని అడుగు అని అంటుందా? దేవుని అడుగు, ఇది దేవుని చిత్తమా కాదా అని అంటుందా? అలా అనడం లేదు. నేను చెప్తున్నా ఈ పని చెయ్యి. ఏమంటుంది? నేను చెప్తున్నా ఈ పని చెయ్యి. ఇప్పుడు అబ్రహాము నువ్వు చెప్పే పని నేను చేయాలంటే చెప్పు, చేస్తావా లేదంటే ఊరేసుకొని చచ్చిపోమంట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ గోల పోయేదానికంటే మనశ్శాంతిగా ఉండేసి ఇంత అన్నం తినేసి ప్రశాంతంగా నేను నిద్రపోవాలి, పండుకోవాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఈ లొల్లి ఉండదు. ఏంటి ఈ లొల్లి ఉండకూడదు అని ఏం చేశాడు? సరే నీకు అమ్మ నువ్వు ఏం చేస్తావు వచ్చి
అర్థమవుతుందా? ఆడపిల్లకి ఏదైనా సరే నువ్వు చెయ్యలేదు అంటే అది బాగా తుడుస్తూ ఉంటుంది. నా మాట వినకపోయానే, నా మాట గెలకపోయానే, నేను అంత పనికి వాళ్ళని దాన్ని ఎత్తినా అంతగానే తుడుస్తూ ఉంటుంది. రోజు భర్త దయ్యంలాగా కనపడతాడు, కూరలు ఉన్నటువంటి పిశాచిలాగా కనపడతాడు, భయంకరమైనటువంటి ఒక శత్రువులాగా కనపడతాడు. అర్థమవుతుందా? అదే భర్త కనుక తాగుబోతాయి, చిరిగిపోతాయి, అంత వ్యభిచార తత్వంలో రోడ్డు మీద తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ కింద పడి లేస్తుంటే అప్పుడు ఆడపిల్ల వచ్చేసి, ప్రభువా నా భర్తను మార్చుతండి. భర్త మారాడనుకో, మనుషులు చాలబోతుగా తిరిగిపోతుంది కదా, మంచి స్థితిలో. ఇప్పుడు కేసు రివర్స్ అవుతుంది. ఇప్పుడు భర్త వచ్చేసి ప్రార్థన చేయాలి, అయ్యా నా భార్యని మార్చయ్యా. ఏంటి ప్రాబ్లం? నీ భర్త తాగబోతా? అహం కాదు. తిరిగిపోతా? అహం కాదు. ఏంటి? ఒక్క మాట మీద ఉంటా ఇస్తుంది నాయన. ట్విస్టులు మామూలు ట్విస్టులు ఇవ్వదు. ఒకరోజేమో ఆగర్ని తీసుకో అంటది, ఒకరోజేమో తీసుకుంటుంది ఆగర్ని. ఆయబ్బా ఎట్ట తీసుకుంటుంది, ఆగర్ని ఎట్ట తీసుకుంటుంది? నన్ను ఏం చేయమంటావే? నీ చేతిలో ఉంది, నువ్వు ఏం చేస్తావో చేసుకోమో. చంపుకుంటావా, చించుకుంటావా, ఏం చేసుకుంటా అన్నవా? ఇప్పుడు నా పెద్దను ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు నా తడాకేంటో చూపిస్తాను అని ఇష్టం వచ్చినట్టుగా హింస పెడితే పారిపోవాలి. ఏంటి? పారిపోయేంతగా ఇలాగ దృష్టిని ఇచ్చేటువంటి చదవచ్చు జీవిస్తే నీ కుటుంబం మనశ్శాంతిగా ఉంటుందా? అసలు నీ మధ్యలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ కుటుంబంలో దేవుని ఆలోచన ఎక్కడ ఉంది? నీకు ఈ రోజు ఏదనిపిస్తే అది చేసి, మళ్ళీ రేపు ఏదనిపిస్తే అది చేస్తూ, ఎల్లుండి ఏదనిపిస్తే అది చేసి, రోజుకొక నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండద్దు. నీకు దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని చేస్తూ ఉండాలి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే వీరిద్దరు చేస్తున్నారో ఇప్పుడు చూడరు చాలా ఏమంటుందంటే, దేవుడు నీకు న్యాయం తీర్చును గాక. అబ్రహామును పట్టుకొని దేవుడే నేను చూసుకుంటాడు, నేను ఏం చేయాలో దేవుడే చేస్తాడు అని అర్థం. అంటే ఆగర్ని ఇచ్చింది ఎవరు? దేవుడా. ఆగర్ని ఇచ్చింది ఎవరు? దేవుడా. ఇచ్చింది సార్. ఏంటి ఇచ్చింది? సార్. అర్థమవుతుందా? కానీ దేవుడే చూసుకుంటాడు. మనల్ని ఏమంటుంది? దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు. ఏంటి? అది చేసింది ఎవరు? దేవుడు అన్న. దేవుడు మొదటి నుంచి 14వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. నీ సంతానం నేను ఇసుకరేణువుల వలె ఆస్వాదిస్తాను, నీ సంతానం నేను ఆకాశ నక్షత్రముల వలె నేను ఆస్వాదిస్తాను అని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుని మాటలు కానీ, దేవుని ఆజ్ఞలు కానీ, దేవుని నిర్ణయాలు కానీ ఎవ్వరికి తలకెక్కడం లేదు. ఇక్కడ దేవుని ఆలోచనలు, దేవుని నిర్ణయాలు, దేవుని యొక్క స్థితి తలకెక్కడం లేదు. ఉన్నటువంటిదంతా నీలో ఏ పురుగైతే తిరుగుతుందో ఆ పురుగుతోనే నీ కుటుంబం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ జీవితాన్ని, నీ పిల్లల్ని ఎప్పుడైతే ఇది జరిగిందో ఆగర్భ సంతానం కలిగిందో ఏం జరిగిందో తెలుసా? అక్కడ భయంకరమైన ఒక శాపం ఇశ్రాయేలు ప్రజలకు అదే ఒక ముళ్ళుగా. ఆగరు యొక్క సంతానమే ఇశ్రాయేలు ప్రజలకు అనగా ఈ సారా యొక్క సంతానానికి ఒక ముళ్ళుగా తయారైంది. ఒక ముళ్ళుగా ఇప్పటి వరకు ఒక ముళ్ళుగానే ఉంటాయి. ఆ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? సారా యొక్క రాంగ్ డిసిషన్. ఇక్కడ పురుషులు మాత్రమే బుద్ధిమంతులు, స్త్రీలు తక్కువలు అనడం లేదు. స్త్రీ మనస్తత్వాన్ని బట్టి నీ మనస్తత్వాన్ని నువ్వు జయించాలి అని చెప్పుచున్నావు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి అంటే అపవాది పని తొందరగా జరిపించుకోవడం స్త్రీతోనే మొదలు పెడతాడు సాతాను. అది నేను చెప్పాను. ఏంటండి, నీ భర్త ఎంత పరిశుద్ధుడైనా సరే వాడిని పనికి మాలిన వాడిని చేసి వాడిని నరకంలో పడేయాలంటే ఒక్క స్త్రీగా నీ వల్లే అవుతుంది. ఎంత పరిశుద్ధమైన భర్త అయినా సరే పరిశుద్ధుడిగా ఉన్న వాడు నరకంలో పడేయగలగాలి అంటే ఆ శక్తి ఎవరికి ఉంటుందంటే ఒక్క భార్య అనబడినటువంటి స్త్రీకే ఉంటుంది. ఒక స్త్రీకే ఉంటుంది. అదే కనుక ఒక స్త్రీ పరిశుద్ధురాలిగా ఉంటే ఆ పరిశుద్ధురాలైనటువంటి స్త్రీని నరకంలో పడేయడానికి ఈ పురుషుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఏంటో తెలుసా, చేసినావులే, కుప్పిగంతులు బాగానే ఎగరేస్తున్నావు. స్తోత్రం ప్రభువా, నేను నువ్వు పరిశుద్ధురాలిగా ఉంటే నిన్ను మార్చడం ఎవరి వలన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ స్థిమితం లేని నీ బుద్ధిని దేవుడు నిన్ను చేసేటప్పుడు ఒకటి పెట్టాడు. స్థిమితం లేని ఒకటి పెట్టాడు, ఒక విత్తనం పెట్టాడు. స్థిమితం లేని ఈరోజు ఒకలా ఉంటా, రేపు ఇంకోలా. అది దాన్ని జయించాలి, స్త్రీగా దాన్ని జయించాలి. స్త్రీ ఎప్పుడైతే దేవుని యొక్క స్థితిలో ఉండగలుగుతుందో ఆ కుటుంబం, ఆ దేశము, ఆ యొక్క స్థితి అంతా కూడా యోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పమంటారా, పరలోక రాజ్యము పరిశుద్ధంగా ఉండాలంటే కూడా ఒక స్త్రీ వల్లనే అవుతుంది. ఆమేన్. ఏంటి, పరలోక రాజ్యము పరిశుద్ధంగా ఉండాలంటే ఒక స్త్రీ వల్లనే అవుతుంది. చెడును సృష్టించిన దేవుడు ఆ చెడులో నుండే మంచిని తీసుకొని వచ్చాడు. ఒక స్త్రీ వలన మాత్రమే, పురుషుని వలన కాదు యేసుక్రీస్తు ప్రభు జన్మించింది. ఒక స్త్రీ వలన మాత్రమే యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఒక స్త్రీ మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకొని రాగలిగింది. ఒక స్త్రీ మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పరిచయం చేయగలిగింది. ఎవరిలో ఉంది ఆ శక్తి అంటే ఒక్క స్త్రీలోనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ స్త్రీలో స్త్రీ సరిగ్గా ఎలా వాడబడాలో దేవునికి అలాగే వాడబడాలి. పురుషుడు దేవునికి ఎలా వాడబడాలో అలాగే వాడబడాలి. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుడు ఎలా వాడబడాలని ఆశపడుతున్నాడు అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఆది కాండంలో మూడవ అధ్యాయం 27వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయం 27వ వచనం. ఆది కాండంలో 3వ అధ్యాయం ఉందా? 17వ వచనం. ఇదిగో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని, ఇదిగో నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము జాగ్రత్తగా. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు సారా ఏం చేసింది, ఆగరు అనబడిన తెలివితేటల నుంచి వృక్ష ఫలాన్ని తెచ్చి తినమని చెప్పేసి, తినమంటే ఆగరు యొక్క ఆ వృక్ష ఫలాన్ని తినినందువలన దానికి కలిగిన ప్రభావం ఏమిటి అంటే జాగ్రత్త, మహిమను పోగొట్టుకోండి. ఈ వీరి యొక్క సంతానానికి ఒక ముళ్ళును తయారు చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా నీ దేవుడు చెప్తున్నాడు, ఎంతగా చెప్తున్నా అంటే నేను నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు నీ భార్య మాట విని, ఎవరి మాట విన్నాడగా, నీ భార్య మాట విని తినవద్దన్న పని, చేయవద్దన్న పని, ఆలోచించవద్దన్న దాని. నీ భార్య ఎన్నో
మాట్లాడుతుంది, ఎన్నెన్నో చేస్తుంది. అలా చేసిన ప్రతి దాని గురించి నువ్వు ఆలోచిస్తూ అలాగ చేసుకుంటూ వెళితే నీకు నాకు ఏ సంబంధం? నీకు నాకు ఏ సంబంధం? ఈ కోణంలో అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, భార్యని ఏం చేశాడంటే, నువ్వు నీ భర్తకు సహాయంగా ఉంటావు. దేవుడు ఏం చేశాడంటే, స్త్రీని నీ భర్తకు నువ్వు సహాయం చేసేదానిగా ఉన్నావు. ఎప్పుడైనా సరే భర్తకి సహాయం చేసేదిగా ఉండాలి, అంతేగాని ముళ్ళు తీసుకొని గుచ్చేదిగా ఉండకూడదు అంట. ఎలా ఉండకూడదు? ముళ్ళు తీసుకొని గుచ్చేదిగా ఉండకూడదు, ఎప్పుడు గాయపరుస్తూ ఉండకూడదు. ఎలా ఉండాలంటే, నీకు నేను ఏ విధంగా సహాయం చేయాలి, నా వలన నీకు ఏ విధంగా మేలు జరగాలి. అంటే ఒక భార్య వలన ఒక భర్తకు ఎప్పుడు మేలే జరగాలి, కానీ తన హృదయములకు, తన మనస్సుకు, తనకు ఎప్పుడు కీడు జరగకూడదు. ఒక భార్యగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ భర్తకు ఎప్పుడు మేలైనదే చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దేవుని మాట వింటున్నాడు. దేవుని మాట వింటున్నటువంటి అబ్రహాము వద్దకు ఇదిగో ఆగర్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అబ్రహామును అడగాలి. ఇది కరెక్టే కాదా ఈ ఆలోచన, లేదంటే ఇద్దరు కలిసి దేవుని అడగాలి. కానీ అక్కడ ఏం జరిగింది? సొంత నిర్ణయాలు. ఇది ఎప్పుడైతే జరిగిందో దేవుని హృదయం గాయమైపోయి ఇదిగో ఆగర్ని పక్కన పెట్టేసి దేవుడు, సరే నీ సంతోషమే కావాలి కదా అని ఆగర్ని పక్కన పెట్టేసి అంత తీసివేసి ఇప్పుడు ఆదాముకు, అబ్రహాముకు, సారాకు ఇస్సాకు అనబడినటువంటి కుమారుని అనుగ్రహించారు. ఇస్సాకుని అనుగ్రహించేసి 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు ఒక ఆలోచన, అంటే ఈ భార్య భర్తల మీద ఉండేటువంటి శాపం విమోచన అనేది కావాలి. దేవునికి హృదయం బాధ కలిగింది. ఎందుకంటే నేను వెళ్ళమన్న చోటికే వెళ్ళండి అని చెప్పిన మాటని జవదాట. అక్కడ దేవుడు హృదయంగా, అంటే దేవుడు తీసిపడి తర్వాత దేవుడు ఆజ్ఞాపించని దానిని ఈ యొక్క ఆగర్ ద్వారా చేసేసి అక్కడ దేవుడిని గాయపరచారు. ఈ గాయాల వలన దేవుడు చేసినటువంటి పని ఏమిటంటే, అబ్రహాముతో ఒక వదను చేసేసి గొర్రెను 2 పాయలుగా పెట్టేసి అక్కడ పెట్టాడు. గద్ద వచ్చేసి ఆ యొక్క కళేబరాన్ని ఎచ్చుకొని వెళ్ళింది అంట. దాని యొక్క ప్రభావం ఏమిటంటే, నీ కుటుంబం మీద ఒక శాపం ఉంది. ఆ శాపం వలన నీ సంతానం 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. వారిని నేను మళ్ళీ విడిపించాలి. అలా విడిపించాలి అంటే అబ్రహాముకు తెలియని రహస్యం ఏంటంటే, ఒక వధ జరగాలి అక్కడ. ఆ వధ జరగాలంటే ఆ వధని జరిపించడానికి అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు. సారాతో అనడం లేదు, అబ్రహాముతో అంటున్నాడు. ఏమని అంటే, అబ్రహామా, నీకు ఉన్నటువంటి ఒక్క కుమారుణ్ణి ఇదిగో మోరియా కొండ మీదకి తీసుకొని వచ్చేసి వధించు, బలి అర్పించు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీవు నీ ఇష్టానుసారాన్ని చేస్తున్నావు కదా, నీ ఇష్టాన్ని బదిలించాలి అబ్రహాముతో. అంటే అబ్రహాము ఏమిటంటే, ఎప్పుడు తన ఇష్టం, తన భార్య ఇష్టం, తన కుటుంబం ఇష్టం, తన చుట్టూ ఉన్న ప్రజల ఇష్టం, ఈ ఇష్టమే చేసుకుంటూ వెళ్తుంది. నీ ఇష్టాలు నా దగ్గర పని చెయ్యవు, నేను ఆలోచించే ఆలోచన అంతా మనసులకు వ్యతిరేకంగా ఉంటుంది, మనసుల ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటుంది, మనసుల ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది. అర్థమవుతుంది? ఈ ఆగర్ని చూసేసి ఆ స్థితిలో ఉంటున్నటువంటి సారా దీనికి ఇంతగా చెప్పేసి తను కుమిలిపోతుంది. ఇలా అనేకమైన మానసిక స్థితులను బట్టి కుటుంబం మనశ్శాంతిగా లేకుండా అయిపోతున్నటువంటి వీరిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, నీ నుండి ఒక వధ జరగాలి. నీకు ఉన్న ఒక కుమారుని తీసుకొని వచ్చి వధించు. అలా వధించడానికి తీసుకొని వస్తే ఈ అబ్రహాము ఆ మానసికంగా నా కుమారుని వధించాలి అని ఆ కొండను ఎక్కుతూ ఆ పసి బాలుని అలాగే చేయబట్టుకొని అలా కొండను ఎక్కుతూ ఉంటే అబ్రహాము హృదయం ఎంత వేదన చెందుతా ఉంటుంది అంటే
నాకు దేవుడు ఇచ్చాడు కుమారుణ్ణి, ఇచ్చి వెంటనే ఇదే కుమారుని నా చేతులతోనే వధించమని చెప్తున్నాడు, దహన బలి అర్పించమని చెప్తున్నాడు అని అలా చెబుతూ వెళుతున్నప్పుడు తను ఒక్కొక్కడిగా దేవునికి చేసిన అపరాధములు గుర్తుకొస్తున్నాయి. ఐగుప్తుకు వెళ్ళమని దేవుడు చెప్పలేదు కదా. కానీ నేను ఐగుప్తుకు వెళ్ళాను. నేను ఐగుప్తుకు వెళ్ళినప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడు, ఎంత మనోవేదన చెంది ఉంటాడు, ఎంత మానసికంగా నలిగిపోయి ఉంటాడు. అక్కడ నేను దేవుని వధించాను కదా, దేవుని గాయపరిచాను కదా అని ఆగని విషయంలో నా భార్య మాట నేను వినేసి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకున్నాను కదా. అక్కడ దేవుని హృదయం ఎంత బాధపడి ఉంటుంది, ఎంత మానసికంగా నలిగిపోయి ఉంటాడు. అసలు నేను వధిస్తున్నది నా కుమారుని కాదు, నేను వధిస్తున్నది నన్ను నడిపిస్తున్న నా దేవుని నేను వధిస్తున్నాను. ఏంటంటే అబ్రహాము ఏ స్థితిలోకి వచ్చాడు తెలుసా? నేను వధిస్తున్నది నా కుమారుని కాదు, నేను వధిస్తున్నది దేవుని కుమారుని వధిస్తున్నాను అని ఈ కంక్లూజన్ లోనికి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ ఇస్సాకు ఇదిగో కట్టి వేయబడిన రోడ్డులోనే నడిచొస్తున్నాడు అంట. ఎప్పుడైతే ఈ ఆలోచనలోనికి అబ్రహాము వచ్చాడో అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వలె ఇస్సాకు నడిచి వస్తున్నాడు అంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువులాగా అందుకే ఇస్సాకు ఆ క్షణము నుండి యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా మారిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఇస్సాకుని యేసుక్రీస్తు ప్రభు పోలికలో మార్చేస్తారు అని అంటే, ఈ అబ్రహాము ఆ కొండ ఎక్కుతూ ఉంటున్నప్పుడు ఎందుకు నా కుమారుని వధించాలి అనుకుంటున్నప్పుడు దేవుణ్ణి ఎక్కడెక్కడ వధించాడో అబ్రహాముకి జ్ఞాపకం వస్తుంది. నేను నా సొంత ఆలోచనలను బట్టి నేను ఐగుప్తుకి వెళ్ళి కదా, దేవుని వద్ద నిర్ణయం తీసుకోకూడదు, దేవుని ఉద్దేశమా కాదా అని తెలియకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను గెలిచిని కదా అని చెప్పేసి సొంతమైనటువంటి ఆలోచనతో నేను ఐగుప్తునకు వెలిచి కదా. అప్పుడు దేవుని హృదయం ఎంత గాయపడి ఉంటుంది. ఒక విధంగా అప్పుడు దేవుని నేను చంపినట్టే కదా. దేవుడు ఎంత గాయపడి, నన్ను అడగకుండా నువ్వు చేశావు, నేను కదా నడిపించాల్సింది, నేను కదా పోషించాల్సింది, నేను కదా నిన్ను ఐశ్వర్యవంతునిగా చెయ్యాల్సింది అన్నటువంటి ఆ దేవుని ఆలోచనను నేను తుడిచిపెట్టేసి నా సొంత ఆలోచనలతో చేస్తే కదా దేవుడు ఎంత గాయపడి ఉంటాడు. అబ్రహాముకి తన కుమారుని వధిస్తున్నానన్న బాధ కంటే దేవుని ఎక్కడెక్కడ గాయపరిచాడో, ఎక్కడెక్కడ దేవుని యొక్క మనస్తత్వం వేదన చెందిందో, బాధపడుతో ఇవి జ్ఞాపకం వస్తున్నాయండి. ఇవి జ్ఞాపకం వస్తూ వచ్చినప్పుడు దాన్ని బట్టి నేను నీకు సంతానం ఇస్తాను అంటే నువ్వు సొంతంగా సంతానాన్ని సంపాదించుకోవడానికి నీ భార్య మాట వినేసి నా దర్శనం ఏంటో తెలుసుకోకుండా, నా ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా, నా నడిపింపు ఏమిటో తెలుసుకోకుండా, నా యొక్క నడవడిక ఏమిటో తెలుసుకోకుండా నీ భార్య మాట విని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటువి కదా అని అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని చూసి నేను సంతానం ఇస్తాను అంటే నువ్వు సొంతంగా సంతానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే కదా అక్కడ ఎంత బాధపడి ఉంటాడో దేవుడు. అందుకే కదా ఈరోజు నా సంతానం వధించబడుతుంటే నాకు ఎంత గాయంగా ఉంటుందో, నేను చేసేటువంటి ఆ తప్పుల వలన దేవుడు కూడా అంత బాధపడి ఉంటాడు కదా అని తను ఉండేసి అప్పుడు ఇస్సాకు ఇంకా చూసినప్పుడు ఇస్సాకు తన కుమారుడిగా కనిపించడం లేదు, దేవుడు నడిచి వస్తున్నట్టుగా కనపడుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాముకు తన కుమారుడైన ఇస్సాకు కనిపించడం లేదు, ఇస్సాకులో దేవుడు కనపడతా ఉంటున్నాడు. నేను చేసిన పొరపాట్ల వలన, నేను చేసిన తప్పుల వలన, నేను సొంతంగా నా నిర్ణయాలు తీసుకున్నందువలన ఈ రోజు నా చేతిలో దేవుడు వధింపబడుతూ ఉంటున్నాడు దహన బలిగా అని ఆ యొక్క ఇస్సాకుని ఇప్పుడు తనలో కుమారుని వధిస్తున్నట్టుగా లేదు, ఇప్పుడు దేవుని వధిస్తున్నట్టుగా ఉంది. అంటే ఆ బాధ ఎంతగా ఉంటుంది అంటే
ఇదిగో నేను దేవుణ్ణి ఆ రోజు ఎంత వధించానో ఆ వధ కలుగుతున్నప్పుడు ఆ నొప్పి నాకు కలుగుతుంది. నాకు కలగాలి, ఈ నొప్పి నాకు కలగాలి. నా కుమారుని అలాగ దహన బలికి అలా గుండెల్లో పడిచినప్పుడు ఆ నొప్పి నానా అని అలాగే కేక పెట్టినప్పుడు ఆ కుమారుడు అరిచే ఆ కేక నా హృదయంలో నుండి ఆ నొప్పి నాకు కలగాలి. దేవుని ఎంత గాయపరిచామో, దేవునికి ఎంతగా నొప్పి కలిగించామో ఆ నొప్పి నాకు కలగాలి. అక్కడ తన కుమారుణ్ణి వధిస్తున్నట్టుగా లేదు, దేవుడిని వధిస్తున్నట్టుగా ఎత్తి కుమారుని బలిపీఠం మీద పండబెట్టి అంతవరకు బలిపీఠం మీద ఎంతవరకు ఉన్నా కూడా ప్రార్థనలు చేశాడు. కానీ తొలిసారిగా దహన బలి అర్పిస్తున్నాడు. అంతవరకు బలిపీఠం ముందర అబ్రహాం యొక్క అనుభవం ఏంటంటే బలిపీఠం ముందర ప్రార్థన చేసే అనుభవమే. కానీ మొదటిసారిగా దహన బలి అంటే ఏమిటో దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ వధ వలన ఎంత నొప్పి కలుగుతుందో, ఆ నొప్పి వలన ఎంత వేదన చెందుతుందో మొదటిసారిగా అబ్రహాముకు చూపెడతా ఉంటుంది. అలాగ కుమారుని తీసి బలిపీఠం మీద కూర్చోబెట్టి కత్తి ఎత్తి పొడవడానికి ఎప్పుడైతే వస్తుంటున్నాడో అక్కడ తన కుమారుని వధిస్తున్నట్టుగా లేదు, దేవుణ్ణి వధిస్తున్నట్టుగా ఎప్పుడైతే తన యొక్క హృదయం అంతరంగ మనసు అంతా కూడా దేవుని సన్నిధి కలిగి ఎప్పుడైతే జీవిస్తూ ఉంటున్నాడో, అబ్రహాము దేవుని సన్నిధి కలిగి ఎప్పుడైతే మారిపోయాడో, దేవుని సన్నిధిగా మారిపోయిన అబ్రహాముతో అబ్రహామా నీకు ఉన్న ఒక్క కుమారుని నాకు తీయలేదు కాబట్టి ఇదిగో నీ కుమారుని సంపద. ఎందుకు సంపదు? నువ్వు నీ కుమారుని చంపుతున్నట్టుగా లేవు. నీవు నీ కుమారుని చంపుతున్నట్టుగా లేవు. నువ్వు నన్ను చంపుతున్నటువంటి ఆ గాయమును బట్టి నీవు ఆ గాయపడుతున్నటువంటి ఆ హృదయాన్ని చూడగలుగుతున్నాను నేను. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ కన్క్లూజన్లోనికి వచ్చావో, ఇదిగో నీకు బదులుగా నా కుమారుణ్ణి ఒక పొట్టేలుగా మార్చి నీకు ఇస్తున్నాను అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత శ్రేష్ఠుడు అంటే నీవు గనక ఒక కన్క్లూజన్లోనికి వచ్చేసి దేవుని అర్థం చేసుకుంటే, ఏంటి నువ్వు గనక దేవుని అర్థం చేసుకొని దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు నీ నిర్ణయాలు మార్చుకోవడానికి, దేవుని చూస్తూ బ్రతకడానికి ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఉండగలుగుతావో అప్పుడు ఆ క్షణంలోనే నీకు బదులుగా, నీ పాపములకు బదులుగా, నీ సంతానానికి బదులుగా, నీ వంశానికి బదులుగా తన కుమారుని నీ కొరకు వధించడానికి సిద్ధపడతాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. నీ శిక్షను ఆయన మీద వేసుకొని, నీ శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన నిన్ను విడిపించడానికి ఆయన శిక్షణ వేసుకొని, ఇదిగో అక్కడ పొట్టేలు ఉంది, ఆ పొట్టేలుని తీసుకొచ్చి వధించు. ఆ తన కుమారుని బలిపీఠం మీద నుంచి లేపి ఆ పొట్టేలుని తీసుకొని వచ్చేసి బలిపీఠం మీద వేసేసి ఒకే పోటుతో బలి అర్పించేశాడు. అక్కడ వధించబడిన బలి ఎవరు తెలుసా? అబ్రహాముకు బదులుగా, అబ్రహాం సంతానానికి బదులుగా, అబ్రహాం పాపానికి బదులుగా దేవుని యొక్క కుమారుడు అక్కడ వధించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ అవసరంలో, ఏదైనా తోటలో మహిమ అవసరంలో పోగొట్టుకున్నటువంటి ఆదాము అవ్వలకు బలి జరగాలి. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీరు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వధించాలి అని దేవుడు కొత్తగా కత్తి నూరండి అని కత్తి తీసుకొని నూరుతా ఉంటే ఈ ఆదాము అవ్వ అనుకున్నా ఆ కత్తులు ఎందుకు నూరుతున్నాను? ఏదో కోస్తాను అంట, ఏంటి కోస్తాను అంట, వధిస్తాను అంట, వధ జరగాలి అంట.
తప్పు చేసినందుకు వధ జరగాలి అంట. ఈ ఆదాము అవ్వ బిక్కుమంటూ ఏడుస్తూ ఉన్నారు. ఆదాము అంటున్నాడు, అంత నీ వల్లే నువ్వు చేసినందువల్లనే ఈ రోజు మహిమను పోగొట్టుకొని ఈ రోజు వధించడానికి సిద్ధపడి ఉన్నా. అవ్వ అంటుంది, ఏంటి అదే ఆ సర్పం చేసింది పాడ సర్పం. కానీ అక్కడ కత్తులు నూరుతా ఉంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు? వధించాలి అంటున్నారు. ఈ ఆదాము అవ్వ బిక్కుమంటూ చూస్తూ ఆ వధ జరుగుతుంటే వీరికి ఒక భయం, ఒక బాధ, ఒక ఏడుపు, కన్నీళ్ళు వస్తుంటున్నాయి. బాధ కలుగుతుంది. ఆ కన్నీళ్ళు ఎప్పుడైతే వస్తుంటున్నాయో, ఆ బాధ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వీరికి జ్ఞాపకం వస్తుంది దేవుడు ఆజ్ఞాపించిన దానిని. ఏంటి? దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన దానిని తిన్నప్పుడు దేవుని హృదయం కూడా ఇలాగే బాధ కలిగింటది కదా. దేవునికి కూడా ఇలాగే కన్నీళ్ళు వచ్చింటాయి కదా. దేవుడు కూడా ఇలాగే చచ్చిపోయినంతగా, వధించబడుతున్నంతగా గాయపడింటాడు కదా అని ఒక్కసారిగా ఆదాము తనలో తను అనుకొని అవ్వ వైపు చూస్తే అవ్వ కూడా నిజమే, దేవుడు కూడా ఇలాగే బాధపడింటాడు కదా. నేను చేసినటువంటి దాన్ని బట్టి దేవుడితో మాట్లాడాల్సింది పోయి, నిన్ను అడగవలసింది పోయి, నీతో మాట్లాడవలసింది పోయి, నేను సర్పంతో సావాసం చేసేసి సర్పం యొక్క స్థితిలో స్నేహం చేసేసి చేయకూడని పనుల వలన ఇదిగో మొత్తం మన యొక్క కుటుంబమే ఏదైనా తోటని నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది అంటే దాని వలన నాకంటే నీకంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడు, దేవుడు ఎంత కన్నీరు కాచుకొని ఉంటాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ బాధ అని. అవ్వ కన్నీరు కాలుస్తూ అప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఆ బాధ తెలుస్తుంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడో అప్పుడు తెలుస్తూ ఉంటుంది. అంతవరకు ఆ బాధ ఏమిటో దేవుడు పడే బాధ ఏంటో వీళ్ళకి అర్థం కాలే. ఎప్పుడైతే కత్తులు నూరుతున్నారో, ఎప్పుడైతే కత్తులు నూరి ఇక్కడ బలి జరగాలి, దహన బలి జరగాలి, చేసిన పాపం నిమిత్తమై దహన బలి జరగాలి, ఆజ్ఞాపించిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు దహన బలి జరగాలి అని ఎప్పుడైతే కత్తులు నూరుతూ ఉంటున్నారు, ఎప్పుడైతే బలిపీఠం కడుతూ ఉంటున్నారు, బలిపీఠం మీద ఒక్కొక్క బాధ జరగాలి అని ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వీరికి బాధ కలుగుతుంది, కన్నీరు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది దేవుడి బాధ ఏమిటో, దేవుడి బాధ ఏమిటో. దేవుడు కూడా ఇంతే గాయపడింటాడు కదా, దేవుడు కూడా ఇంతే చచ్చిపోయినట్టుగా మేము మా చేతులతో వధించబడుతున్నట్టుగా గాయపడింటాడు కదా అని అప్పుడు వీరిద్దరూ అనుకుంటున్నారు. మేము కాదు వధించబడుతుంది, మా చేతిలో దేవుడే వధించబడుతున్నాడు, మా చేతిలో దేవుడే వధించబడుతున్నాడు అని సంతోషంతో వీరి అయ్యో మీరు చేసిన పాపం మొదలు దేవుడు వధించబడుతున్నాడే, ఇదిగో దేవుడు తన ఆత్మలతో తన మహిమతో నింపుకొని కాపాడుకుంటున్నటువంటి ఆ కాపాడవలసినటువంటి ఆ మహిమని ఇదిగో మేము మా చేతుల్లో వధిస్తున్నాము అని దేవుణ్ణి వధిస్తున్నట్టుగా ఈ ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆ కంక్లూజన్లోనికి, ఆ నిర్ణయంలోనికి వచ్చేసారో, హల్లెలూయా, ఎప్పుడైతే ఆ స్థితిలోనికి వచ్చేసారో, ఆ కంక్లూజన్లోనికి వచ్చేసారో, ఆ నిర్ణయంలోనికి వచ్చేసారో, ఇదిగో ఆదాము అవ్వ అంటే ఈ స్థితిలోనికి వచ్చేసారు. వారు వధిస్తున్నది మమ్మల్ని కాదు, మా చేతుల ద్వారా దేవుని వధిస్తున్నామని ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ ప్రాణాలు పోతున్నట్టుగా కాదు, దేవుని ప్రాణాలు పోతున్నట్టుగా ఎప్పుడైతే బాధపడుతుంటున్నారో అప్పుడు దేవుడు వచ్చి చెప్తాడు, ఇదిగో వీరిని కాదు వధించవలసిందే, అక్కడ ఉన్నాయే గొర్రె, ఆ గొర్రెలను తెచ్చి వధించండి, వధించి వాటి చర్మమును వలిచి చొక్కాలను చేసి పెట్టండి. అంటే చొక్కాలని చేసి పెట్టండి అని చొక్కాలను తొలగించి, ఇదిగో ఈ చొక్కాలే మీరు చేసినటువంటి అపరాధములకు గుర్తు,
ఇదిగో మిమ్మల్ని మీరు వధించబడవలసిన చోట దేవుడు వధించబడి ఉన్నాడు. ఆ దేవుణ్ణి వధించామన్న గుర్తుతో ఈ చొక్కాలను తగిలించుకొని ఇక్కడ నుండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అని దేవుడు వారి ఇద్దరిని బయటికి వెళ్ళగొట్టేశాడు, ఇద్దరిని పంపించాడు. ఆ చర్మపు చొక్కాలను చూసుకుని ప్రతిసారి మేము దేవుని వధించాము కదా, దేవుని వధించినందుకు వచ్చిన చొక్కాలు కదా ఇవి, దేవుని వధించినందుకు వచ్చిన చొక్కాలు కదా ఇవి అన్నటువంటి గుర్తుతో వారు వెళ్ళారు అంట. దేవుని వధించిన గుర్తుతో వెళ్ళారు అంట. దేవుడు మాత్రం వారి కొరకు తనని తాను వధించుకున్న వాడిగా గుర్తుగా నిలబడిపోయారు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వదలు జరిగాయండి? ఎన్ని వదలు జరిగాయి? 2 వదలు జరిగాయి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మొదటిగా భార్య భర్తలను ఇద్దరిని రమ్మని చెప్తాడు. ఇద్దరిని రమ్మని చక్కగా దేవుని ఆలోచన కలిగి జీవించమని చెప్తాడు. కానీ ఏ భార్య భర్తలు కూడా, ఏ దంపతులు కూడా, మందిరానికి వస్తున్న ఏ దంపతులు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకండి. దేవుని ఆలోచన భర్త వినాలి, భార్య భర్త ఆలోచనతో ఉండాలి. అట్టి స్థితి సమర్పణ కలిగి మనం జీవించడము గాక. దీనికి ఏదైనా వ్యతిరేకంగా ఉంది అంటే అది అపవాది నుండి వచ్చినది. ఏంటి? దీనికి ఏదైనా నుండి వ్యతిరేకంగా ఉంది అంటే ఖచ్చితంగా ఇది అపవాది ప్రయత్నం. లేదు, నా మాట వినాలి, ఇది నా నిర్ణయం జరగాలి కదా, నేను చెప్పినట్టు జరగాలి కదా, నా ఆలోచన ఉంది, నా ఆలోచన ప్రకారం నడవాలి కదా అన్నటువంటి స్థితి ఉంది అంటే ఇదిగో సర్పం మాట విని ఇదిగో పన్ను తెచ్చి ఇచ్చినట్టుగా, ఇదిగో దేవుడు నాకు పిల్లల్ని లేకుండా చేశాడు, ఆగర్ని తీసుకోమని చెప్పినట్టుగా, ఇలాగా కుటుంబం అంతా నాశనం అయిపోయి సాక్ష్యం లేకుండా వెళ్ళిపోతాం. భార్య భర్తలు ఇద్దరు సరైన జ్ఞానంతో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆత్మతో మనం జీవించుదుము గాక, అట్టి ఆత్మాభిషేకంతో నడుచుకుందుము గాక. అందరం చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి, అందరం చక్కగా ప్రభు సన్నిధిని బట్టి మోకరిద్దాం. నీ కుటుంబం ఎలా నడుస్తుంది? నీ కుటుంబంలో దేవుని ఆలోచన ఉందా? దేవుని మాట ఉందా? దేవుని మాటతో నడుస్తున్నావు. ఓ స్త్రీ, నీకు పరిశుద్ధురాలిగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి తీసుకొని రాగలుగుతావు. నువ్వు కనుక పరిశుద్ధంగా లేకుండా నువ్వు సొంతంగా లోకపు మాటలు వింటూ లోక మనస్తత్వాలు కలిగి జీవిస్తూ ఉంటే, లోకపు మనస్తత్వాలు కలిగి జీవిస్తూ ఉంటే నీ జీవితం నీ అర్థ జీవితం నాశనంలోనికి నడుస్తుంది. కాబట్టి నీవు నీ సొంత ఆలోచనలను పని చేయకూడదు. నీ భర్త దేవుని సన్నిధి కలిగి ఉన్నాడా? ఆ పరిశుద్ధతలో ఉన్నాడు. ఒకవేళ నీ భర్త దేవుని సన్నిధిలో లేకుండా నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధి కలిగి జీవిస్తూ ఉంటున్నట్టయితే ఇదిగో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూపించగలిగే దానిగా, యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పరిచయం చేసే దానిగా ఉండాలి. కానీ మరొక స్థితిలో ఇదిగో సర్పము మాట విన్నట్టు లోకపు మాట వింటూ దేవుని మాట వింటూ అలాగే లోకపు మాట వినేటువంటి 2 రకాలైన మాటలు, 2 రకాలైన నిర్ణయాలు, చంచలమైనటువంటి బుద్ధితో, చంచలమైన మనస్తత్వంతో నువ్వు జీవించకూడదు. రోజుకొకలాగా నీ ప్రవర్తన ఉండకూడదు. ఈ రోజు నెమ్మదిగా ఉంటావు, మరొక రోజు నెమ్మది లేని స్థితిలో ఉంటావు. ఈ రోజు దేవుని సన్నిధి కలిగి జీవిస్తావు, రేపటి దినమున దేవుని సన్నిధి లేకుండా బ్రతుకుతావు. ఈ రోజు దేవుడితో సహవాసం చేస్తావు, రేపటి దినమున సర్పంతో సహవాసం చేస్తావు. ఇలా రోజుకొకలాగా ఉండగలిగే తత్వంతో ఉండదు. చంచలమైన మనస్తత్వంతో ఉండకూడదు. చంచలమైన మనస్తత్వం స్త్రీలో ఉంటుంది. తన నిర్ణయాలు ఒకే రీతిగా ఉండవు అని. ఒక కుటుంబం నాశనం అవ్వాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా స్త్రీలో ఉంటుంది అని దేవుని యొక్క సువార్త వర్తమానం మన వద్దకు వస్తూ ఉంటుండగా దేవుడు వధించబడడానికి కారణము స్త్రీగా నువ్వు ముఖ్య పాత్ర వహించావేమో.
స్త్రీగాను ముఖ్య పాత్ర వహించాము. దేవుడు వధించబడడానికి కారణం ఒక స్త్రీయే. కానీ దేవుడు అదే స్త్రీయే ఈ లోకానికి దేవుడిని పరిచయం కలిగినటువంటి స్త్రీని వాడుకున్నాడు. దేవుడు ఈ లోకానికి పరిచయం కావడానికి అదే స్త్రీని వాడుకున్నాడు. దేవుని యొక్క స్థితిలో నువ్వు ఎంత వ్యతిరేకంగా ఎంత విరోధంగా ఉన్నా కూడా దేవుడు మాత్రం నిన్ను శ్రేష్టమైన దృష్టితోనే చూస్తున్నాడు. నువ్వు మారాలి. ఓ స్త్రీ, నువ్వు మారాలి. నీ మనస్తత్వం మారాలి. నీ చంచలమైన మనస్తత్వం. గంటకు ఒక బుద్ధి, నిమిషానికి ఒక బుద్ధి, రోజుకు ఒక బుద్ధి, స్థిరత్వం లేని మనస్తత్వంతో నువ్వు ఉండవచ్చు. ఆ స్వభావాన్ని తీసివేసి శ్రేష్టముగా దేవుని సన్నిధి కలిగి జీవించు.